హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రేంజ్ సమ్ ఆఫ్ బిఎస్టీ అనే లీడ్ కోడ్ ప్రాబ్లమ్ చూద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ చదివేసుకునే ముందు మనకు అసలు బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నాయో లేవో ఒక రీక్యాప్ ఇచ్చుకుందాం. ఫస్ట్ ట్రీ అంటే ఏంటి? ట్రీకి ఓ రూట్ ఉంటుంది, దానికి చాలా చిల్డ్రన్ ఉంటాయని మనకు తెలుసు, ఎన్నైనా ఉండొచ్చు. బైనరీ ట్రీ అంటే ఏంటి? అట్మోస్ట్ 2 చిల్డ్రన్ ఉండాలి. దాని తర్వాత బైనరీ సర్చ్ ట్రీ అంటే ఏంటి? సో సర్చింగ్ అనే ప్రాపర్టీ మనకి బైనరీ ట్రీకి అప్లై చేస్తే మనకి అది బైనరీ సర్చ్ ట్రీ అని వస్తుంది. సర్చింగ్ ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎవ్రీ నోడ్ ఇన్ ఏ బైనరీ ట్రీ ఆల్ ద నోడ్స్ ఇన్ ద లెఫ్ట్ సబ్ ట్రీ ఆర్ లెస్ దెన్ రూట్ వాల్యూ అనమాట. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అని కూడా అనొచ్చు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ద రూట్ వాల్యూ అండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద రైట్ సబ్ ట్రీ ఆర్ స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ రూట్ వాల్యూ అనమాట. ఇది ఓన్లీ రూట్ కే కాదు, ఫర్ ఎవ్రీ నోడ్ ఇన్ దట్ పర్టికులర్ బైనరీ ట్రీ సాటిస్ఫై అయితే బైనరీ సర్చ్ ట్రీ అంటాం. సో దీనికి చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి విచ్ వీ కెన్ యూస్ ఇట్ టు మేక్ ఆర్ సర్చ్ ఎఫిషియంట్ అనమాట. అండ్ దెర్ ఇస్ సమ్ ప్రాపర్టీ లైక్ ద ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఈజ్ ఆల్వేస్ సార్టెడ్. ఇక్కడ మనం యూజ్ చేసుకునే ప్రాపర్టీ ఏంటంటే, ఆర్డర్ ఆఫ్ ఎన్ ఆపరేషన్స్ ఉంటాయి మనం ఏమైనా సెర్చ్ చేయాలంటే నార్మల్ బైనరీ ట్రీలో. బట్ ఫర్ బైనరీ సర్చ్ ట్రీ ఇట్స్ ఆర్డర్ లాగిన్. సో అన్ని బ్రాంచెస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. డిపెండింగ్ ఆన్ ఆర్ రిక్వైర్మెంట్ యూ కెన్ స్కిప్ సమ్ బ్రాంచెస్. ఆన్ అన్ యావరేజ్ ఇది ఆర్డర్ ఆఫ్ లాగిన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనం చేయాల్సింది, ఇక్కడ సమ్ మైనస్ అప్పటికి మనకి రేంజ్ సమ్ అడిగాడు. రేంజ్ సమ్ అంటే ఈ ఒక ఇంక్లూజివ్ రేంజ్ ఇచ్చాడు, లో అండ్ హై, వీటిలో ఉన్న ఎలిమెంట్స్ యొక్క సమ్ అడిగాడు. నెంబర్స్ని సర్చ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ డూ ఇట్ వెరీ బ్యాడ్లీ, లైక్ ఓ ఆఫ్ ఎన్లో చేయొచ్చు, లైక్ డూ అన్ ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అండ్ చెక్ వెదర్ ఇట్స్ ఇన్ రేంజ్ ఆర్ నాట్. అన్ని ఎలిమెంట్ని యాడ్ చేసుకుని ఓ ఆఫ్ ఎన్లో రిటర్న్ చేయొచ్చు. బట్ ఎఫిషియెంట్గా చేయాలి అంటే మనకి బిఎస్టీ ప్రాపర్టీ యూజ్ చేసుకుని, ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. 7,15 అని ఉంది. సో నేను ప్రతి ఎలిమెంట్ చూస్తాను. లెట్స్ సే ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద రూట్. సో 7,15లో ఉందా లేదా? ఎస్, ఉంది. అంటే దేర్ ఆర్ సమ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 హియర్. అంటే ఇక్కడ లైక్ లెట్స్ సే 7 ఉంది. 7 అనేది రావచ్చు, ఇక్కడ 7, 8, 9, 10 ఈ 4 ఎలిమెంట్స్ ఇక్కడ రావచ్చు. కాబట్టి ఇక్కడ సెర్చ్ చేయాలి. అయితే ఇక్కడ ఎలిమినేషన్కి పాసిబిలిటీ లేదు, ఇక్కడ సెర్చ్ చేయాలి. ఎందుకంటే 10 కన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఇక్కడ ఉంటాయి. 11 కూడా ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు. కాబట్టి రెండు వైపులా సెర్చ్ చేయాలి. ఈ కేసులో మనం ఏ బ్రాంచ్ని ఎలిమినేట్ చేయట్లేదు. అయితే మనకి మొత్తానికి 3 కేసెస్ వస్తాయి. ఈ రేంజ్ అన్నాడు కాబట్టి లెట్స్ సే ఇక్కడ 7, ఇక్కడ 15, 3 కేసెస్ వస్తాయి. ఆ ఎలిమెంట్ ఐదర్ ఇక్కడైనా ఉండాలి, ఇక్కడైనా ఉండాలి, ఇక్కడైనా ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఉంటే మనకి ఏం తెలుసు? లెఫ్ట్ సబ్ ట్రీ, రైట్ సబ్ ట్రీ రెండు మనం సర్చ్ చేయాలి. ఒకవేళ ఇక్కడ ఉంటే ఏం చేయాలి? ఒకవేళ ఓ నోడ్ ఇక్కడ ఉంది అంటే దాని లెఫ్ట్కి వచ్చే సబ్ ట్రీలో అన్ని నోడ్స్ దీనికన్నా తక్కువ ఉంటాయి. కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీ సెర్చ్ చేయాలా? అవసరం లేదు. సిమిలర్లీ ఇక్కడ ఉండే రైట్ సబ్ ట్రీ దీనికన్నా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రేంజ్లో ఉండదు కదా ఈ ఎలిమెంట్స్. కాబట్టి ఇక్కడ సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇది సెర్చ్ చేయాలి, ఇది సెర్చ్ చేయాలి. ఎందుకంటే దేర్ ఇస్ అ ఛాన్స్ ఈ పోర్షన్లో మనకి ఈ ఎలిమెంట్ ఈ పోర్షన్లో ఉండే ఛాన్స్ ఉంది. కొన్ని ఉండవు, తెలిసే కొన్ని ఇక్కడ ప్రొజెక్ట్ అవుతాయి, కొన్ని ఇక్కడ వస్తాయి. అలా ఇక్కడ కూడా కొన్ని ఈ రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం ఒకవేళ హై కన్నా ఎక్కువ ఉంటే మనం లెఫ్ట్ సబ్ ట్రీ సెర్చ్ చేయాలి, లో కన్నా తక్కువ ఉంటే మనం రైట్ సబ్ ట్రీ సెర్చ్ చేయాలి. సెలెక్టివ్ బ్రాంచ్ సర్చింగ్ అనేది ఒక ఆప్టిమైజేషన్. ఇంకో ఆప్టిమైజేషన్ ఏంటంటే, మనం ఈ రేంజ్ ఇనిషియల్గా 7,15 ఉంది. లెట్స్ సే మన రూట్ 7,15 ఉంది. మనకి లెఫ్ట్ సబ్ ట్రీ వెళ్ళేటప్పుడు మళ్ళీ 15 వరకు సెర్చ్ చేయడం అవసరం. ఎందుకంటే ఎవ్రీ ఎలిమెంట్ మనకు తెలుసు విచ్ ఇస్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని. అప్పుడు హై మనం అప్డేట్ చేసుకోవచ్చు కదా. సో మనకి ఇక్కడ 7 అయినప్పటికీ హై మనకి ఏమవుద్ది? 10 అవుద్ది. సో ఇనిషియల్గా 7,15 ఉంది, ఇక్కడ 7,10 అయిపోయింది. సిమిలర్లీ ఇక్కడ కూడా అంతే. లో అప్డేట్ చేసుకోవచ్చు, లో 10 చేసుకోవచ్చు, హై ఏమో 15 ఉంటుంది. సో మనం ఇలా హైలో అప్డేట్ చేసుకున్నాం అంటే ఇంకా బెటర్గా సెర్చ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఆప్టిమైజేషన్ రెండు యూజ్ చేసుకుని మనం ఈ కోడ్ రాసేసుకుందామా. స్టార్టింగ్ బేస్ కండిషన్ రాసుకుంటున్నానండి. బేస్ కండిషన్ ఏంటి? ఇఫ్ రూట్ ఈస్ నల్, ఏం రిటర్న్ చేస్తాను? 0. ఫర్ యువర్ రెఫరెన్స్ నేను ఇది రికర్షన్ యూజ్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ నాట్ వెరీ స్పేస్ ఎఫిషియంట్ నార్ ఇట్ ఈస్ టైమ్ ఎఫిషియంట్, బికాస్ రికర్సివ్ కాల్కి మనం కొంత టైం స్పెండ్ చేస్తాం. ఇట్స్ బేసిక్లీ యూజింగ్ ఏ స్టాక్.
సో మనకి టైం కూడా మనకి ఖర్చు అవుతుంది అండ్ స్పేస్ కూడా ఖర్చు అవుతుంది. దిస్ ఇస్ ఎ బెటర్ వే టు డూ ఇట్. ఇన్ ఫ్యూచర్ వీడియోస్ నేను అది కవర్ చేస్తాను. ఈ వీడియోలో మనకి సింపుల్ అండ్ ఎఫిషియెంట్ వేలో నేను సొల్యూషన్ రాస్తాను అనమాట. మీకు చెప్పాను కదా 2 ఆప్టిమైజేషన్స్. సో మనకి 3 కేసెస్ ఉంటాయి కాబట్టి ఇఫ్ ఎల్స్లో ఆ 3 కేసెస్ కవర్ చేసుకుందాం. ఈ కేసు నుంచి మనకి తెలిసింది ఏంటంటే రూట్ అనేది నల్ కాదు, గ్రేటర్ దాన్ సో అండ్ రూట్ డాట్ వాల్యూ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో ఈ రేంజ్లో ఉంటే మనం ఏం చేయాలి? ఆబ్వియస్లీ రూట్ వాల్యూ అనేది సమ్లో ఇంక్లూడ్ చేయాలి. అదొకటి. ఒకటి లెఫ్ట్లో సెర్చ్ చేయాలి కదా, లెఫ్ట్ సెర్చ్ చేసేటప్పుడు మనకి రేంజెస్ అప్డేట్ అవుతాయి. లో ఏమో అలాగే ఉంటుంది. హై విల్ బి రీప్లేస్డ్ విత్ root dot value plus then root right. High is replaced with root dot val -1 చేయొచ్చు, బట్ ఈ కేసులో ఇలా ఉంచేద్దాం. రైట్. యాక్చువల్లీ మనకి ఆ బిఎస్టీ యాక్చువల్ డెఫినేషన్ మనకి ప్రాబ్లం ప్రకారంగా తెలియదు. సమ్ విల్ యూస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. సో బేస్డ్ ఆన్ లైక్ ద యాక్సెప్టెన్స్ మనం ఈ దీంట్లో కొన్ని చేంజెస్ చేయొచ్చు అనమాట. తెలుసు. సో ఇఫ్ ద రూట్ వాల్యూ ఇస్ లెస్ దెన్ రో కేస్ చూసుకుందాం. దెర్ ఇస్ థర్డ్ కేస్ విచ్ ఇస్ ఎల్స్. ఓన్లీ త్రీ కేసెస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇఫ్ రాయను. సెకండ్ కేసులో ఏంటి? వి విల్ ఓన్లీ ట్రావర్స్ ద రైట్ సైడ్. ఇక్కడ రూట్ డాట్ వాల్యూ యాడ్ చేయను, ఎందుకంటే అది రేంజ్ లేదు కాబట్టి. రేంజ్ బిఎస్టీ రైట్. ఇక్కడ మనకి రేంజెస్ అప్డేట్ అవ్వవు. లోగానే ఉంటుంది, హైగానే ఉంటుంది. సిమిలర్లీ హియర్ మనం ఇక్కడ లెఫ్ట్ ప్రాసెస్ చేస్తాము. లెట్స్ రన్ దిస్. 2 టెస్ట్ కేసులు వర్కౌట్ అయినాయండి. లెట్స్ సబ్మిట్ దిస్ సొల్యూషన్. చూడండి, చాలా సొల్యూషన్స్ని బీట్ చేసింది. ఇలాంటి లీడ్ కోడ్ సొల్యూషన్స్ కోసం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.